చెప్పరా, దీప్తిని ఏం చేశారు? దీప్తిని ఎందుకు కిడ్నాప్ చేశారు? విశ్వాకి యాక్సిడెంట్ అయిందని వెళ్ళిన దీప్తి ఎక్కడుంది? చెప్పు. చెప్పను, నేను చెప్పను. చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్పురా, చెప్పు. చెప్పు. వాళ్ళని చంపేస్తారు. చెప్పకపోతే నేను ఇక్కడ లేపేస్తా. చెప్పురా. చెప్తాను సార్. చెప్పు. సార్ నన్ను చంపదు సార్. ఆ రోజు మేము అనుకున్నట్టుగానే దీప్తి అక్కడికి వచ్చింది సార్. నన్ను తీసుకొచ్చిన ఆవిడ ఏది కనపడట్లేదు. ఇక్కడ యాక్సిడెంట్ అన్నది ఇక్కడేం లేదే. మీరు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా? అవును, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా. అవును, ఇందాకే పక్కన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా? ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అబ్బా మీరు రండి మేడం, నేను చెప్తా. షేర్ హైరే వసి అమ్మాయిని ఇంత ఈజీగా తీసుకొస్తావు అనుకోలేదు. ఎవరు మీరంతా? నేను వెళ్ళాలి. డోంట్ వరీ బేబీ, భయపడుకో. ఇక నుంచి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నీ శరీరం సుఖసంద్రంలో తేలియాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఓకే బాస్. నేను వెళ్ళాలి, వదలండి. ఏ ఉందిరా, ఈరోజు దీని పని అయిపోయినట్టే. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఈ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారా? అసలు ఈ బిజినెస్కి నాకు ఏ సంబంధం లేదు సార్. రోడ్ల మీద ఖాళీగా ఉన్న నన్ను విశ్వ తీసుకొచ్చి దీంట్లో చేర్చాడు. నెలకో అమ్మాయిని తీసుకొచ్చి వారిని బలవంతంగా ఒప్పించి వ్యభిచారులుగా మార్చమనేవాడు. వచ్చిన డబ్బుల్లో సమానంగా వాటా తీసుకునేవాళ్ళం. అక్కడ ఉన్న 4 బంగ్లాలో దీప్తి ఏ బంగ్లాలో ఉంది? అది నయీం ఒక్కడికే తెలుసు. స్వామి, మనం అక్కడ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. ఓకే సార్. సార్ మీకు కావాల్సింది చెప్పాను కదా సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేస్తారా? కానీ నిన్ను కాదు, నా గన్లో ఉన్న బుల్లెట్ని. అది సార్ జరిగింది. ఆ తర్వాత
ఏం జరిగింది రామ్? ఆ డీటెయిల్స్ అన్ని చూస్తున్నాను సార్. తొందరగా అన్ని తెలిసిపోతాయి. చెప్తాను సార్. ఓకే సార్, నేను కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, వీళ్ళు నా ముందే దొంగతనం చేయబోతే పట్టుకున్నాను సార్. చూడ్డానికి బాగానే ఉన్నారు కదరా, ఏంది పనులు? ఏం చేయమంటారు సార్, ఖాళీగా ఉండలేక పిచ్చెక్కి డిగ్రీలు చేసి జాబులు లేక దొంగతనాలు చేసుకుంటున్నాం. అలా డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క దొంగతనాలు చేస్తే సమాజంలో దొంగలు తప్ప ఇంకా ఎవరు ఉండరు. ఇప్పుడున్న ఈ సొసైటీలో నిజాయితీగా బతకలేం సార్. ఏదో పని చేసి డబ్బు సంపాదించాలనుకున్నాం, అది మంచి పని అయినా చెడ్డ పని అయినా. సమాజం గురించి మాకు అవసరం లేదు సార్, ఏదో ఒకటి చేసి మేము బతకాలి. సార్, వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, తీసుకెళ్లి బొక్కలు వేస్తే బుద్ధి వస్తుంది సార్. వద్దు. చూడండి బాయ్స్, సమాజంలో ఉంటూ సమాజంతో సంబంధం లేదు అనడం తప్పు. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ద సొసైటీ. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నువ్వే మార్గం ఎంచుకుంటావు అనేది నీ జీవితం మీద ఆధారపడింది. సో ఇలాంటి పనులు మానేసి మంచి పనులు చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు? ఎంతో మంది కోట్లు దోచేసి దర్జాగా బతుకుతున్నారు. పాపం వీళ్ళు బతకడం కోసం పోరాడుతున్నారు. వీళ్ళని లోపటేస్తామంటే పద. ఓకే సార్.